ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్లోని హిమాయత్ సాగర్ నిండు కుండలా మారింది. దీంతో హిమాయత్ సాగర్ 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉండడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో వరద పోటెత్తుతోంది. దీంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. గత 4 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలకు జంట జలాశయాలు పూర్తిగా నీటితో కలకలాడుతున్నాయి. దాదాపుగా ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరడంతో హిమాయత్ సాగర్ దాదాపుగా 1764 అడుగులు ఫుల్ ట్యాంక్ లెవెల్. సో ఫుల్ ట్యాంక్ లెవెల్ చేయడంతో నిన్న మొన్న దాదాపుగా 3 గేట్లకు పైగా ఎత్తి ఈ యొక్క అవుట్ఫ్లో వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న సాయంత్రం హెవీ వర్షాలు పడడంతో పూర్తిగా కూడా 5 గేట్లని 3 అడుగుల మేర ఎత్తడంతో పూర్తిగా అవుటర్ సర్వీస్ రోడ్ని బంద్ చేయడం జరిగింది. సో మరొక మారు ఈరోజు రేపు బంగాళాఖాతంలో మరొక మారు అల్పపీడన ద్రోణి ప్రభావం ఉందని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు అలాగే హెచ్ఎండిప్లస్ అధికారులను కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే ఓవర్ ఫ్లోర్ దగ్గర ముసరాం బ్రిడ్జ్ దగ్గర కావచ్చు, జియాగూడ మేకల్ మండి దగ్గర కూడా మూసీ నది ఉధృతంగా ప్రవహించడంతో అందరినీ కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంతమేర వర్షం తగ్గడంతో పూర్తిగా కూడా ఓఆర్ఆర్ రోడ్ని మూసివేశారు. ప్రస్తుతం 3 గేట్లు మాత్రమే ఎత్తేసి వచ్చినటువంటి ఇన్ఫ్లో చూసేసి అవుట్ఫ్లో కూడా వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 4700 క్యూసెక్స్ అవుట్ఫ్లో ఉంటే ప్రస్తుతం ఇన్ఫ్లో మాత్రం దాదాపుగా 1500 క్యూసెక్స్ నీటి మాత్రమే వస్తున్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి ఫ్లో అంతా కూడా కిందకి వదిలేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ఉస్మాన్ సాగర్ కూడా చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా నిండి కుండను తలపిస్తూ ఉంది. దానికి కూడా ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ హెచ్ఎండిప్లస్ అధికారులు పర్యవేక్షించేసేసి పూర్తిగా కూడా దాన్ని కూడా గేట్లు వదులుతామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఈ గేట్లు ఎక్కువ అవుట్ఫ్లో వచ్చినప్పుడు తీయడం వల్ల ముఖ్యంగా కొత్వాలు కూడా కావచ్చు, నాగిరెడ్డి కూడా కావచ్చు, అటు అజీజ్ నగర్ కావచ్చు, ఈ ఊర్ల వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మీద నుంచి పూర్తిగా కూడా వాటర్ వెళ్తున్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ యొక్క గ్రామాలకు రాకపోకలు బంద్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రతి సంవత్సరం కూడా వర్షాలు హెవీగా పడినప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు మీద నుంచి, అవుటర్ సర్వీస్ రోడ్డు మీద నుంచి కూడా ఈ యొక్క అవుట్ఫ్లో వాటర్ అంతా కూడా వెళ్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. ప్రభుత్వానికి హైడ్రాకి ఎన్నిసార్లు కూడా చెప్పినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. బ్రిడ్జిని కొంచెం హైట్ లేపాలి అని చెప్తా ఉన్నారు. లేదని పక్షంలో పక్క ఊరు వెళ్ళాలన్నా కూడా దాదాపుగా 20 నుంచి 25 కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది. కనెక్టివిటీ మొత్తం పూర్తిగా కూడా బంద్ అయిపోతుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరొక మారు ఉస్మాన్ సాగర్ గేట్లు కూడా ఎత్తినట్లయితే అటు నార్సింగ్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, ఇక గండిపేట నుంచి వచ్చి రాకపోకలన్నీ కూడా పూర్తిగా బంద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ప్రస్తుతం అయితే జంట జలాశయాలు అలాగే హుస్సేన్ సాగర్ కూడా పూర్తిగా కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరుకున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈరోజు రేపు అటు ఎల్లుండి కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి అటు ప్రభుత్వం కూడా అలర్ట్స్ జారీ చేసింది. వాతావరణ శాఖ కూడా ఆరెంజ్ అలర్ట్స్, రెడ్ అలర్ట్స్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 13, 14 తారీఖుల్లో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి అటు ఐఎండీ అధికారులు కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా పూర్తిగా అప్రమత్తం అయిపోయింది. ఎవరైతే నాలాల పక్కన కావచ్చు, చెరువుల పక్కన కావచ్చు, కుంటల పక్కన కావచ్చు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రతి సీజన్లో ఏ సెల్లార్లోకి నీళ్ళు వస్తాయి వాటన్నిటిని కూడా చెక్ చేస్తూ ఉన్నారు, త్వరగా చెక్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కడికక్కడ పూడిక తీసేసి నాలాల్లోకి వాటర్ కూడా పంపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం పూర్తిగా కూడా దాదాపుగా ఎక్కడికక్కడ మూసీ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేస్తూనే కొంతమేర వాటర్ తగ్గగానే సర్వీస్ రోడ్డును కూడా ఈ యొక్క ప్రజల ఆకాంక్షల మేరకు పూర్తిగా రాకపోకలను కూడా పంపిస్తూ ఉన్నారు. సో కొంతమేర ఒక అడుగు మేర తగ్గగానే పోలీసులందరూ కూడా ఇక్కడ పహారా ఉంటూ ఎక్కడ లోకల్ వాళ్ళందరూ కూడా అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరొక మారు ఈరోజు సాయంత్రం దాదాపుగా హెవీ వర్షాలతో మరొక 2 గేట్లు ఎత్తే అవకాశం ఉందని చెప్పేసి కూడా మన హెచ్ఎండిప్లస్ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఐఎండీ వాతావరణ శాఖతో పాటుగా ముఖ్యంగా హైడ్రా కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అందరితో పాటు టచ్లో ఉన్నాము. పూర్తిగా కూడా ఎప్పటికప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరుకోగానే ఇరిగేషన్ అధికారులతో సమీక్షించుకొని అవుటర్ సర్వీస్ రోడ్ని క్లోజ్ చేస్తామని చెప్పేసి అటు పోలీస్ అధికారులు కూడా చెప్తామని పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద అయితే మూసీ పరివాహక ప్రాంతాలకైతే అలర్ట్స్ కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా 2-3 రోజుల పాటు మరొక భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో ప్రశాంత్, ప్రవీణ్, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.